ఎం న్యూస్ కి స్వాగతం. అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు గ్రామానికి చెందిన నిరుపేదలైన వాసంశెట్టి వీరబాబు కుమార్తె జాహ్నవి దీపావళి బాణాసంచా కాలుస్తూ ప్రమాదానికి గురైంది. వైద్య ఖర్చులకు సుమారు 10 లక్షలవుతుందని తెలుసుకున్న బిక్కవోలు అలాగే నియోజకవర్గ జన సైనికులు సమకూర్చిన 1,23,000 రూపాయలను నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసుల చేతుల మీదుగా బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ జన సైనికులు కష్టంలో ఉన్న ఈ కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకు వచ్చారని, పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సమన్వయకర్త రవణ నాగు, మండల పార్టీ అధ్యక్షులు ఇందల వీరబాబు, తోట సతీష్, గుత్తుల శివ, కొండబాబు, అరుణ్ కుమార్, వడ్లమూరి గోవిందరాజులు, నంద్యాల హరీష్, పోస్ట్ మెన్ వెంకన్నబాబు, పదలపాక నవీన్, రంగపురం దాసు, శివకరి శ్రీను తదితరులు పాల్గొన్నారు. బికోవోలు గ్రామానికి చెందిన వాసంశెట్టి వీరబాబు గారి కుమార్తె జాహ్నశ్రీ దీపావళి రోజున దురదృష్టవశాత్తు ప్రమాదానికి గురై హాస్పిటల్లో ఇంకా ట్రీట్మెంట్ పొందుతున్నారు. చాలా దురదృష్టం ఇటువంటి సంఘటన జరగటం. మనమంతా కూడా పండుగ సందర్భంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కూడా చెప్పి రావు. ఇంతటి విపత్తులో ఉన్న వీరిని ఆదుకోవాలని బికోవోలు మండలానికి చెందినటువంటి జన సైనికులందరూ కూడా సమిష్టిగా ఏకమై ఈ రోజున 1,23,000 రూపాయలు వారికి ఆర్థిక సహాయం చేయడం చాలా చాలా ఆనందకరం. ఎందుకంటే వీరంతా కూడా చాలా చిన్న కార్యకర్తలు. జనసేన యొక్క బలం ఇదే. ఏదైనా ఎవరన్నా ఆపదలో ఉంటే ఆదుకోవాలన్నదే జనసేన పార్టీ లక్ష్యం. అదే మా నాయకుడి యొక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యొక్క ఆశయం. అదే స్ఫూర్తితో మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దాడు. ఎక్కడైనా కష్టంలో ఉంటే వారిని ఆదుకోవాలనే అధికారంలో ఉన్నామా ప్రతిపక్షంలో ఉన్నామా అనేది కాదు, వారికి అండగా నిలబడాలన్నదే జనసేన పార్టీ లక్ష్యం. తదనుగుణంగా పనిచేస్తున్నటువంటి బికోవోలు జన సైనికులకు, నాయకులకు, నాతో పాటు ఈ సమావేశంలో పాల్గొన్న రాబాడు నాగ్ గారికి, ఇందల వీరబాబు గారికి, మన పళ్ళు గారికి, మిగతా బికోవోలు కొండబాబుకి, మిగతా బికోవోలు మండల నాయకులు, జనసేనకు అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. తప్పకుండా కూడా వీరి కుమార్తె త్వరగా కోలుకొని ఇంటికి రావాలని మనపూర్వకంగా ఆ భగవంతుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.